తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల సందడి నెలకొంది. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ దాఖలకు గడువు ముగియనుండటంతో కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్లు దాఖలు చేయగా అటు సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామినేషన్ వేశారు. అభ్యర్థులు అసెంబ్లీకి చేరుకుని సెక్రటరీకి నామినేషన్ పత్రాలు అందజేశారు. అలా జరిగే పోయా అరే మేడం కాంగ్రెస్, సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్, సిపిఐ నేతలు హాజరయ్యారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ దాఖలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, నామినేషన్లు దాఖలు చేశారు కదా, దీనిపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మిగతా మంత్రులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్టిసిపేట్ చేశారు. మిగతా నేతలందరూ కూడా వారిని ఎమ్మెల్యేలు వారి నామినేషన్ బలపరిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో వారు కొద్దిసేపటి క్రితమే అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తి రోజుని తమకు ఎమ్మెల్సీ నామినేషన్ వేసే అవకాశం కల్పించిందని వారు కొనియాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత కేసీఆర్ చేసినటువంటి 10 ఏళ్ల పాలనలో చేసినటువంటి అప్పుల ఫలితమే ప్రభుత్వం ఇప్పుడు సంక్షేమ పథకాలను ఇచ్చినటువంటి హామీలను ఫుల్ఫిల్ చేయలేకపోతా ఉంది. ఇది కేసీఆర్ చేసిన పాపమే అంటూ కూడా విజయశాంతి తయారైనటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో మరింత పోరాటం చేసి పార్టీ బలోపేతం, అలాగే బలోపేతాన్ని కూడా కృషి చేస్తామనేటటువంటి కామెంట్ చేశారు. దాంతో పాటుగా శాసన మండలిలో భవిష్యత్తులో ప్రజా సమస్యల మీద పోరాడతామనేటటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఈ యొక్క నామినేషన్ గడువు ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు ఇప్పటి వరకు అయితే 5 నామినేషన్లు దాఖలయ్యాయి. మిగతా ఇది అధికారికంగా ఏకగ్రీవం అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ నెల 20వ తేదీన నామినేషన్లు ఇది అధికారికంగా ఏకగ్రీవం అయ్యారని ఈసీ ప్రకటించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇవాళ నామినేషన్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు అవకాశం కల్పించింది. ఒకటి సిపిఐ కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకుని సిపిఐ నల్గొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంకు అవకాశం కల్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజు, ఒక విషయం చెప్పండి. 5 అభ్యర్థుల తరపు నుంచి 5 నామినేషన్లే వచ్చాయి, ఉన్నాయి కూడా అక్కడ 5 ఖాళీలు. ఇప్పుడు 5 కంటే ఎవరు ఎక్కువగా నామినేషన్ దాఖలు చేయలేదు. సో మనం ఏకగ్రీవం అని అనుకుంటున్నాం కదా, దీనిపై పార్టీ అభ్యర్థుల స్పందన ఏంటి?
తప్పకుండా ఇప్పటి వరకు 5 నామినేషన్లు దాఖలయ్యాయి. మిగతా పార్టీల నుంచి కూడా అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి కూడా ఎటువంటి నామినేషన్లు ఖచ్చితంగా దాఖలు కాలేదు కాబట్టి దాదాపు ఏకగ్రీవం అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఖాళీ అయినటువంటి 5 స్థానాలకు నోటిఫికేషన్ ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆ తర్వాత ఇప్పుడు కేవలం అటు కాంగ్రెస్ పార్టీకి 3 అభ్యర్థులు, సిపిఐ అభ్యర్థి పట్లని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి దాసోత్సవ నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలంగా చూసుకున్నట్లయితే ప్రతిపక్షానికి అధికార పక్షానికి 4 వచ్చేటటువంటి అవకాశం ఉంది. మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐకి 1 కేటాయించడంతో 3 నామినేషన్లు దాఖలు చేసింది. మిగతా స్థానంలో కూడా అటు సిపిఐకి 1, మిగతా 3 స్థానాల్లో కాంగ్రెస్ నామినేషన్ దాఖలు చేసింది. అటు బీఆర్ఎస్ 1 స్థానంలో దాఖలు చేసింది కాబట్టి దాదాపుగా ఎన్నికలు ఉండకపోవచ్చు అనేటటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు అధికారికంగా రిటర్నింగ్ ఆఫీసర్ ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి అనేది కూడా స్పష్టం చేయనటువంటి పరిస్థితిని ఇవాళ సాయంత్రం ఎన్నికల ఈ యొక్క నామినేషన్ గడువు ముగిసిన అనంతరం ఇవాళ సాయంత్రం రిటర్నింగ్ అధికారి అధికారికంగా ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి అనేది కూడా స్పష్టత ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. రాజశేఖర్. ఓకే రాజు, థ్యాంక్ యూ రాజు.